అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పంచరామ క్షేత్రమైన ద్రాక్షారామంలో మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. పంచాక్షరి నామజపంతో శైవాలయం మార్మోగింది. సప్త గోదావరిలో అరటి డొప్పలపై దీపాలు వెలిగించి భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. భారీ ఎత్తున భక్తులు రావడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్షేత్రము పంచారామాల్లో ఒకటిగాను, అష్టాదశ మహాశక్తిపీఠాల్లో ఒకటిగాను, త్రిలింగాల్లో ఒకటిగాను, అంబాత్రేయంలో ఒకటిగాను విరాజిల్లేటటువంటి క్షేత్రం, మహామహిమాన్వితమైనటువంటి క్షేత్రం. అలాగే ఇక్కడికి ఈ కార్తీక మాసంలో శివకేశవులకి ఇద్దరికీ కూడా అభేదమైనటువంటి మాసం కార్తీక మాసం. అటువంటి మాసంలో స్వామివారితో పాటు ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించినటువంటి లక్ష్మీనారాయణ స్వామివారు, మనకి మెయిన్ స్వామి అయినటువంటి భీమేశ్వర స్వామివారు, మాణిక్యాంబ అమ్మవారు అందరూ కూడా ఈ క్షేత్రంలో ఒకే చోట కొలువై ఉండడం చాలా విశేషం. ద్రాక్షారామ భీమేశ్వరుడు దర్శనం అవ్వాలంటే సప్త జన్మ కృతం పాపం, అంటే స్వామివారిని దర్శనం చేసుకుందామన్నంత మాత్రాన స్వామి దర్శనం మనకి ఇవ్వరు. 7 జన్మాల పాపం పోతే కానీ ఆ స్వామి మనం దర్శనం చేసుకోలేమని చెప్పి సాక్షాత్తు వ్యాస భగవానుడు భీమఖండంలో రాయడం జరిగింది. ఈ అమ్మవారు అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా శ్రీచక్ర యంత్రం మీద కొలువైనటువంటి మహాతల్లి. అలాగే అమ్మవారు అష్టాదశ పీఠాల్లో ఒకటిగా కాకుండా అంబాత్రయం అంటే కాళహస్తి జ్ఞాన ప్రసూనాంబ, శ్రీశైలం భ్రమరాంబ, ద్రాక్షారం మాణిక్యాంబ మూడింటిని అంబాత్రయం అంటారు. అందులో కూడా అమ్మవారు ఒకటిగా చెప్తూ ఉంటారు. ఇది పంచారామాల్లో ఒకటిగాను. ఈ క్షేత్రము కాశీకి దక్షిణంగా ఉండడం వల్ల దక్షిణ కాశీగాను, ఇక్కడికి వ్యాసుల వారు వచ్చి వెళ్ళడం వల్ల వ్యాస కాశీగాను చెప్తూ ఉంటారు. ఈ మాసంలో ఈ అమ్మవారిని స్వామివారిని మనకు దర్శనం చేసుకోవడం వల్ల భక్తులకి ఈతి బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయని కూడా మనకు శాస్త్రం చెప్తున్నది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా స్వామివారిని విచ్చేసి ఈ కార్తీక మాసంలో 4 సోమవారాలు, పౌర్ణమి, మాస శివరాత్రి ప్రతిరోజు కూడా చాలా విశేషమైంది. స్వామివారిని దర్శించి వారి కృపకు పాత్రలు కావాల్సింది.